మధురవాడ జోన్ 7 పరిధిలోని మల్లయ్యపాలెం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సఫాయి ఆప్నావ్ బీమారీ బగావ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని వీధులు, కాలువలను పరిశీలించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. అనంతరం ఏఎంఓహెచ్ రాజా రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూలై 7 నుండి జూలై 31 వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మరియు చెత్తను సకాలంలో పారవేయడం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక అంటువ్యాధులను అరికట్టవచ్చని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పారిశుద్ధ్యానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాసరాజు, ఎస్ఐ అప్పారావు, సచివాలయ కార్యదర్శి చంద్రశేఖర్, జీవీఎంసీ సిబ్బంది మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఎల్ రాజారావు కుమార్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్, పబ్లిక్ హెల్త్, మధురవాడ జోన్. ఈరోజు 7వ వార్డులో ఇంతకుముందు 4 వారాలు కూడా ఆపరేషన్ క్లీన్షీప్లో భాగంగా అన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం వారు ఏదైతే ఆదేశించారో ఆ యాక్టివిటీస్ అన్ని చేసి మనం ప్రభుత్వం వారికి అవన్నీ డీటెయిల్గా సమర్పించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కొత్తగా నిన్నటి నుంచి 7వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 31 జూలై వరకు కూడా సఫాయి అప్నావో బీమారీ బగావో సేవ్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ప్రభుత్వం వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలు ఏదైతే మాకు నిర్దేశించారో ఆ కార్యక్రమాలన్నీ చేసి ప్రభుత్వం వారికి మా తాలూకా ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డ్రైన్ డీసిల్టింగ్, క్యాక్పిట్ క్లీనింగ్, కెనాల్ క్లీనింగ్, అలాగే వాటర్ లాగింగ్ ప్రివెన్షన్, అందులో భాగంగా ఈరోజు కూడా మేము కొన్ని చూడడం జరిగింది. వాటిని ఏ విధంగా ఈ వాటర్ లాగింగ్ లేకుండాను, లేకపోతే డ్రైన్స్ డీసిల్ట్ కరెక్ట్గా అయ్యేటట్టు ఎప్పటికప్పుడు వాటర్ కూడా ఈ వర్షాకాలం రానున్న వర్షాకాలం ఉంది కాబట్టి వర్షాకాలంలో ఎక్కడ కూడా ఈ కెనాల్స్ కానీ గడ్డలు కానీ ఏవో పొంగకుండా ఇమీడియట్గా మనం వాటిని క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో ఆ కార్యక్రమాలనేది నిన్నటి నుంచి మేము మొదలెట్టాం. అందులో భాగంగా ఈరోజు 7వ వార్డు మల్లయ్యపాలెంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మాకు సహకరిస్తే కార్యక్రమాన్ని అనేది మేము బాగా చేయడం జరుగుద్ది. అలా చేసేటప్పుడు ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఆ వీధుల్లో కూడా బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది కూడా మేము క్లాప్ వెహికల్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్షన్ చేస్తున్నాము. అయినా కొన్ని దగ్గరలో కొంతమంది చెత్తని డైరెక్ట్గా వెహికల్స్ ఇవ్వకుండా కొంచెం అంటే ఎర్లీగా ఇప్పుడు 3 ట్రిప్లు వస్తాయి. ఆ 3 ట్రిప్లు వచ్చేటప్పుడు ఆ టైమింగ్ ఒక్కోసారి 10 గంటలు, ఇంకోసారి 11 గంటలు అవుతాయి. అంతవరకు కూడా వెయిట్ చేయకుండా చాలా మంది రోడ్ల మీద పడేయడం, మా వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కొంతవరకు ఈ పారిశుద్ధ్య ఇబ్బంది అయితే ఉంది. జీవీపీలు కొన్ని దగ్గర ఏర్పడుతున్నాయి. చాలా వరకు వాళ్ళకి చాలా వరకు వాళ్ళతో మీటింగ్ పెట్టి చాలా వరకు క్లియర్ చేశాము. ప్రజలు కూడా ఈ విషయంలో మాకు సహకరించి మా వెహికల్ వచ్చే వరకు మిగతా చెత్తని మీద ఉంచి మా వెహికల్ క్లాప్ వెహికల్ అందించినట్లయితే ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు. అలాగే డ్రైన్లో పడేయడం, డ్రైన్స్ కూడా రానున్న వర్షాకాలం కాబట్టి డ్రైన్లో పడేస్తే ఎక్కడ ఉదాహరణ స్టక్ అయిపోయి ఆ డ్రైన్ అంతా పొంగిపోయేది, అంతా చండాలంగాను ఆ మొత్తం అంతా మీదంతా ఈ నీరంతా చేరిపోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ప్రజలందరూ సహకరించాలి. ఇలాగే పారిశుద్ధ్యానికి మా వంతు సహకారం మేము చేస్తాం. ప్రజలు కూడా సహకరిస్తేనే మేము ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి గౌరవ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఈ విషయం పైన ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా మాకు మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్లో ఇలాంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వర్కర్స్ సంబంధించిన సమస్యల గురించి కూడా మేము ఎప్పటికప్పుడు సార్ మాకు ఆదేశాలు ఇస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళతో ప్రతి వారం కూడా మాట్లాడమన్నారు. అలాగే నిన్న మాకు మీటింగ్ అయింది. ఈరోజు ఉదయం వర్కర్స్ కూడా మేము వాళ్ళ తాలూకా ఏదైతే ఆయన ఆదేశాలు ఇచ్చారో వాటిని అన్నింటిని కూడా ఏ విధంగా చేయాలనేది వర్కర్కి కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ సమస్యలు కూడా మాకు చెప్పుకునేటానికి ఈరోజు అవకాశం ఉంది. ఇదే కాదు, ఎప్పుడైనా పర్సనల్ సమస్యలు ఉంటే ఆఫీస్కి వచ్చి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే ఈయన సూచనలు ఇచ్చారో ఆ సూచనలన్నీ ఈ విధంగా మనం చెయ్యాలి, ఈ విధంగా మా పబ్లిక్ హెల్త్ మనం చేసినట్లయితే మనం ఆ వీధుల్లో కానీ ఆ పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకుంటాం మన ఉద్దేశంతో
ఆ సూచనలన్నిటి కూడా వాటి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మేము కూడా వాటిని పరిష్కరిస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు అందరూ కూడా మాకు సహకరిస్తేనే మేము ముందుకు వెళ్తాం కాబట్టి మీరు అందరూ మరోసారి సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.